మనము ఎంతో ఇష్టంగా పెంచుకునే మొక్కల మీద ఇలా పెస్ట్ అటాక్ అయిందంటే మాత్రం మొక్కలు అనేవి బ్రతకవండి. ఇది ఒక్క మొక్కకి అటాక్ అయిందంటే అన్ని మొక్కలకి స్ప్రెడ్ అయిపోతున్నాయి. చనిపోయేదాకా ఈ పెస్ట్ అనేది వదిలిపెట్టదు. కాండంలో ఉన్న బలాన్ని మొత్తం లాగేసుకుంటాయి. ఇవి అటాక్ అవ్వడం వల్ల మొగ్గలు రావు. వచ్చిన మొగ్గలు కూడా పండి రాలిపోవడం, చెట్టు కూడా మెల్లమెల్లగా నీరసించి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ వీడియోలో అయితే నేను 4 పెస్ట్ కంట్రోల్స్ చూపించానండి. అది కూడా బేకింగ్ సోడా ఉపయోగించి, ఎక్కువ ఖర్చు కూడా లేకుండా వంటగదిలో దొరికే వాటితోనే. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొచ్చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి అఫిడ్స్. ఇదైతే అస్సలు చాలా డేంజరస్ పెస్ట్ అండి ఇది. ఎందుకంటే పిండి నల్లి మనకి మొక్కల మీద తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఇదైతే మాత్రం అటాక్ అయిందంటే ఇది ఇప్పుడు ఎల్లో కలర్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇంకొంచెం పెరిగిందంటే మాత్రం కాండం కలర్లో కలిసిపోతుంది. మనకి అక్కడ పెస్ట్ ఉన్నట్టు కూడా తెలియదు అనమాట. ఇది అటాక్ అవ్వడం వల్ల ఈ మొక్క చాలా హెల్దీగా పూసేదండి, ముద్ద మందారాలు. అట్లాంటిది ఆకులు మొత్తం ఎల్లో కలర్ అయిపోయినాయి. ఎందుకనేసి నేను మొత్తము మొక్కనంతా చెక్ చేసేసరికి పెస్ట్ అనేది అటాక్ అయింది. ఈ పెస్ట్ అటాక్ అయితే మాత్రం ఆకుల్లో ఉన్న రసాన్ని మొత్తం పీల్చేస్తాయి, కాండంలో ఉన్న రసాన్ని మొత్తం పీల్చేస్తాయండి. మొగ్గలు వస్తున్నాయి, కానీ అవి పూసే టైంకి పండుబండి రాలిపోతున్నాయి. నేను మంచి ఫర్టిలైజర్స్ ఇస్తున్నా సరే ఇది అనేది కంట్రోల్ కావట్లేదండి. కంపల్సరిగా మీరు మీ మొగ్గలు రాలిపోతున్నా సరే, ఆకులు పండుబారుతున్నా సరే, ఏ రీజన్ ఉన్నా ఫస్ట్ పెస్ట్ అటాక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత మనము మిగిలిన ప్రాసెస్ చేసుకోవచ్చు. కానీ మనం పెస్ట్ ఉన్నప్పుడు మనం మంచి ఫర్టిలైజర్స్ ఇస్తే అవి ఇంకా పెరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే కంపల్సరిగా తీసుకోండి. ఇంకొచ్చేసేయండి మనము బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా చాలా బాగా ఉపయోగపడుతుంది మన మొక్కలకి. మీ మొక్కలకి పెస్ట్ లేకపోయినా సరే నెలకు ఒకసారి స్ప్రే చేయడం వల్ల ఈ స్మెల్కి పెస్ట్ కూడా అటాక్ కాదు. ఇది బేకింగ్ సోడా వేరండి, బేకింగ్ పౌడర్ కూడా ఉంటుంది. ఈ రెండు కన్ఫ్యూజ్ కావద్దని నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఈటింగ్ సోడా అని ఉందండి. ఇది మనము వంటల్లో యూజ్ చేసుకుంటారు, అంటే టిఫిన్స్లలో, దోశ, ఇడ్లీ వాటిల్లో కూడా యూజ్ చేస్తారు కదా. ఇదనమాట. బేకింగ్ పౌడర్ అయితే కాదండి, ఈటింగ్ సోడా అని ఉంటుంది. ఇది చాలా తక్కువ ఖర్చు అండి, 20 రూపాయలు. ఇది మనం ఒక్క ప్యాకెట్ తెచ్చిపెట్టుకున్నామంటే ఒక సంవత్సరం వరకు మనం వాడుకోవచ్చు అనమాట. జస్ట్ ఎక్కువ క్వాంటిటీ కూడా వాడకూడదు, తక్కువ క్వాంటిటీ వాడుకోవాలన్నమాట. పెస్ట్, ఈ స్మెల్కి కూడా పెస్ట్ అనేది రాదు. మట్టిలో ఎటువంటి ఫంగస్ ఉన్నా కూడా పోతుంది. నెక్స్ట్ మట్టిలో కూడా ఎటువంటి పురుగులు కూడా రాకుండా కంట్రోల్ అవుతుంది. ఆల్రెడీ నేను ఇది వాడుతున్నాను, హాఫ్ ప్యాకెట్ అయితే అయిపోయింది. క్లియర్గా అయితే చూపిస్తున్నానండి. ఈటింగ్ సోడా అనమాట. ఇది మనకి ఎక్కడైనా సరే, ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే, డిమార్ట్లో అయినా సరే, ఎక్కడైనా మన కిరాణా షాప్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉంటుందండి. క్లీనింగ్ ప్రాసెస్ కూడా వాడుతూ ఉంటారు. ఇదైతే మనము 1 లీటర్ వాటర్ అండి. 1 లీటర్ వాటర్కి జస్ట్ ఒక ½ టీ స్పూన్ మాత్రమే తీసుకోండి. అదే కదండి మనం యూస్ చేస్తున్నాం, కానీ ఎక్కువ యూస్ చేయొద్దు. ఇది వచ్చేసి ఫస్ట్ విధానం చూపిస్తున్నానండి. ఇది మీకు మీ మొక్కలకి పెస్ట్ లేకపోయినా సరే స్ప్రే చేయొచ్చు. మంత్లీ వన్స్ అయితే స్ప్రే చేయండి. పెస్ట్ రాకుండా ఎట్లా కంట్రోల్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది 1 లీటర్ వాటర్లో ఒక ½ టీ స్పూన్ వేసి నెలకు ఒకసారి స్ప్రే చేయండి. పెస్ట్ అనేది తొందరగా అస్సలు అటాక్ కాదు. దీన్ని బాగా 1 లీటర్ వాటర్లోకి ఒక ½ టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలండి. మీరు డైరెక్ట్ స్ప్రేయర్ బాటిల్లో కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకున్న తర్వాత స్ప్రేయర్ బాటిల్లో వేసుకొని నేను స్ప్రే చేసుకుంటున్నాను. మీ దగ్గర స్ప్రేయర్ లేకపోతే కూడా ఏదైనా ఒక ఎంటీ బాటిల్ తీసుకొని దానికి సన్నగా హోల్స్ పెట్టండి. పిన్నిస్ తోటి సన్నగా హోల్స్ పెట్టుకొని కూడా స్ప్రే చేసుకోవచ్చు. లేదు అది కూడా కుదరదు అనుకుంటే మాత్రం చిలకరించండి. నీళ్ళు ఇట్లా మనము మొక్క మీద ఇట్లా చిలకరిస్తాం కదా, అదే విధంగా చేత్తో అయినా చిలకరించండి. నేనైతే ఈ మొక్క కొంచెం డ్యామేజ్ అయింది కదండి, అంటే పెస్ట్కి కొంచెం గురయ్యి మొక్క కూడా చనిపోయి స్టేజ్కుంది. దీన్ని అయితే నేను స్ప్రే చేసుకుంటున్నాను. మీ మొక్కలకి ఇంకా ఎక్కువగా పెస్ట్ అటాక్ అయిందంటే మాత్రం 15 డేస్కి ఒకసారి అయితే స్ప్రే చేయండి. పెస్ట్ లేదు అనుకుంటే మాత్రం నెలకు ఒకసారి అయితే కంపల్సరీగా స్ప్రే చేసుకోండి. మీ మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి, మరియు ఆరోగ్యంగా మొగ్గలు కూడా రాలిపోకుండా ఉంటాయి. మీరు పక్కన మొక్కను చూస్తున్నారు కదండి, అది ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి వచ్చింది. నేను దీనికి కూడా స్ప్రే చేసేసుకుంటున్నాను. మొత్తం చాలా పెద్ద పువ్వులు పూస్తాయండి. ఇది ఎల్లో కలర్ మందారం అనమాట. ప్రతి ఒక్కరు కామెంట్ చేసేవాళ్ళు డైలీ, మందారం బాగుంది, కలర్ బాగుంది అనేసి. కానీ ఈ చెట్టు అయితే ఇలా చనిపోయే స్టేజ్కి వచ్చేసింది. కానీ బ్రతుకుతుందండి, కంపల్సరీగా అయితే బ్రతుకుతుంది. మనం స్ప్రే చేసుకునేటప్పుడు కూడా కాండము మొత్తం తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెండో విధానం చూపిస్తున్నానండి. కొంచెం పసుపు, మనం కిచెన్లో వాడుకునే పసుపేనండి. నేను బయట నుంచి ఏం తీసుకొని రాలేదు. ఆ పసుపులో మనం ఎంత పసుపు తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ బేకింగ్ సోడా తీసుకోవాలి. రెండింటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. రెండైతే ఈక్వల్గా తీసుకొని బాగా కలిసే విధంగా కలుపుకొని ఇదైతే మొక్కల మీద చల్లాలన్నమాట. అంటే పెస్ట్ ఎక్కడుందో అక్కడ ఎక్కువగా చల్లండి. ఆ పెస్ట్ లేకపోయినా సరే కూడా చల్లుకోవచ్చు.
చల్లుకుంటే కూడా పెస్ట్ అనేది అటాక్ కాదు. మొత్తంగా ఎక్కడెక్కడ పెస్ట్ అటాక్ అయిందో అక్కడ మొత్తం చల్లేసేయండి. చల్లేసి దీన్ని మట్టిలో కూడా ఇవ్వచ్చు. అంటే మనము మట్టి పై భాగంలో కూడా పల్చగా స్ప్రే చేయండి. ఎప్పుడు కూడా మరీ థిక్‌గా, మందంగా కాకుండా మట్టిలో ఇచ్చే పనైతే పల్చగా స్ప్రే చేయండి. నేనైతే ఇలా జస్ట్ ఇలా స్ప్రే చేసుకుంటున్నాను, చల్లుకుంటున్నాను. చల్లుకున్న తర్వాత ఒక 2 రోజుల వరకు ఇలా ఉంచి మూడో రోజు మళ్ళీ నార్మల్ వాటర్‌తో స్ప్రే చేసేసుకోవాలండి. కడిగేసుకోవాలి. అలానే ఉంచేయకూడదు. ఇలా చల్లినప్పుడు మొక్కల మీద నేనైతే కాండంకి కూడా రాస్తున్నాను. అంటే పెస్ట్ ఎక్కడైనా కనపడని ప్లేస్‌లో ఉంటే కూడా అది కూడా పోతుంది అనేసి కాండంకి కూడా మొత్తం రాసేసుకుంటున్నాను. ఇలా మొత్తం చల్లేసిన తర్వాత ఒక 2 రోజులు ఉంచేసి నార్మల్ వాటర్‌తో మాత్రం కంపల్సరీ కడిగేసేయాలండి. అది అలానే ఉంచామంటే కూడా ఆకులు కూడా వాడిపోయే ఛాన్స్ ఉంటది. ఇది బేకింగ్ సోడా కదా! కాబట్టి వాటర్‌తో అయితే స్ప్రే చేసుకోవాలి. అన్ని కుండీలలో అండి. ఇవి మనము మట్టి మీద చల్లడం వల్ల చీమలు కూడా రావు. చీమలు కానీ ఎటువంటి పురుగులు కూడా అటాక్ కావన్నమాట. కంపల్సరీగా పల్చగా చల్లండి. ఒక 2, 3 స్పూన్లు తీసేసి మనము ఫర్టిలైజర్స్ ఇస్తాం కదండీ! పౌడర్ రూపంలో ఇస్తూ ఉంటాం కదా! అలాంటివి కాకుండా ఇది చాలా పల్చగా ఇలా చల్లామంటే మాత్రం ఇదైతే మీరు 15 డేస్‌కోసారి చేయొచ్చండి. మట్టిలో ఎక్కువ ఫంగస్ వస్తది. మనకి మట్టిలో నుంచి ఎక్కువ ఫంగస్ అనేది చెట్టు మీదకి ఎక్కుతది. మనం మట్టిలో ఫంగస్ ఉంటే మనం చెక్ చేసుకోలేం కదా! అలా కూడా మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఇది మూడో విధానం చూపిస్తున్నానండి. 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. దానిలో హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకున్నానండి. మరి అదే క్వాంటిటీ ఒక 4 డ్రాప్స్ వరకు లిక్విడ్ సోప్ అండి ఇది. అంటే మన హ్యాండ్ వాష్ కానీ లేకపోతే ఏదైనా లిక్విడ్ సోప్ తీసుకోండి. లేకపోతే షాంపూ ఉంటుందండి. షాంపూ అయినా తీసుకోవచ్చు. లిక్విడ్ సోప్ ఉంటే మీ దగ్గర తీసేసుకోండి. లేకపోతే షాంపూ అయినా తీసుకొని జస్ట్ ఒక 4 డ్రాప్స్ సరిపోతాయండి. 1 లీటర్ వాటర్ నేను క్వాంటిటీ చెప్తున్నాను. మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఇదే క్వాంటిటీ చేయండి. నేను 1 లీటర్ వాటర్కి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను. మరి ఒక 4 డ్రాప్స్ వచ్చేసి లిక్విడ్ సోపు హ్యాండ్ వాష్ తీసుకున్నాను. నేను దీన్ని స్ప్రేయర్లో వేసేసుకున్నాను. స్ప్రేయర్లో వేసుకొని చక్కగా చెట్టు మొత్తం తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. ఇది పెస్ట్ అటాక్ అయినప్పుడు చల్లుకోవచ్చండి. ఇది మనమైతే మీకు పెస్ట్ అటాక్ అవ్వలేదంటే మాత్రం స్టార్టింగ్ చూపించిన ప్రాసెస్ అయితే స్ప్రే చేసేయండి. జస్ట్ వాటర్లో బేకింగ్ సోడా వేసి స్ప్రే చేసేయండి. ఇది పెస్ట్ అటాక్ అయినప్పుడు మాత్రం కంపల్సరిగా బాగా ఫోర్స్గా వచ్చే వాటర్తో అయితే స్ప్రే చేసుకోవాలండి. ఈ స్మెల్కి కూడా అవి వెళ్ళిపోతాయి. ఏ పెస్ట్ ఉన్నా సరే, పిండి నల్లి, పేనుబంక, అన్ని రకాల పెస్ట్ అండి. అసలు పూల మొక్కలకైతే, ముఖ్యంగా మందారం మొక్కలకైతే ఆ పెస్ట్ అస్సలు బ్రతకనివ్వవు. పిండి నల్లి, పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ ఇవన్నీ ఒకటి మార్చి ఒకటి అటాక్ అవుతూ ఉంటాయండి. ఇలా అటాక్ అవ్వకుండా ఉండాలి అంటే కంపల్సరిగా పెస్ట్ కంట్రోల్స్ అనేవి స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు 15 డేస్కి ఒక్కసారైనా సరే స్ప్రే చేసుకుంటూ ఉండాలి. వచ్చిన తర్వాత మనం కొంచెం నెగ్లెక్ట్ చేసామంటే మొక్క అంతా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ 2 మొక్కలైతే నేను 1.5 మంత్ నుంచి పట్టించుకోలేదు. కొంచెం బిజీగా ఉండడం వల్ల మొక్కలైతే చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయినాయండి. పెస్ట్ అంతా డేంజరస్ అనమాట. మనం ఏదైనా స్ప్రే చేసుకున్నప్పుడు చెట్టు నుంచి వాటర్ కారిపోతూ ఉండాలండి. ఆ విధంగా స్ప్రే చేసుకోవాలన్నమాట. ఊరికట్లా పైన కాకుండా చెట్టు నుంచి వాటర్ కారేటట్టు స్ప్రే చేసుకుంటే చెట్టుకి ఏమైనా పెస్ట్ ఉన్నా అది వాటర్తో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. నేను చూపిస్తున్నానండి హెల్దీగా ఉండే మొక్క అండ్ అన్హెల్దీగా ఉన్న మొక్కను 2 చూపిస్తున్నాను. ఈ ఆకు చూడండి ఎంత హెల్దీగా ఉందో, ఎంత పచ్చగా ఉందో. ఈ ఆకు వచ్చేసి పెస్ట్ అటాక్ అయిన చెట్టు మాత్రం అన్హెల్దీగా ఆకులు మొత్తం ఈనెలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కంపల్సరిగా పెస్ట్ కంట్రోల్స్ అనేది కంపల్సరిగా స్ప్రే చేసుకోండి. మరియు మన ఛానల్లోని కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయండి. అవి కూడా స్ప్రే చేసుకోండి. నెక్స్ట్ ఫైనల్ విధానం అండి. ఇది పెస్ట్ ఎంత ఎక్కువ ఉన్నా సరే కంట్రోల్ అయిపోతుంది ఈ ఫర్టిలైజర్ తోటి. ఎంత ఎక్కువ ఉన్నా సరే మనం కంట్రోల్ చేసుకోవచ్చండి ఈ ఫర్టిలైజర్ తోటి. ఇది వచ్చేసి పుల్లని మజ్జిగ. మనం ఎప్పుడైనా సరే పెరుగుని ఫర్మెంట్ చేయొద్దని చెప్తానండి. మనము పెరుగుని అస్సలు ఫర్మెంట్ చేసామంటే దానిలో పురుగులు కానీ ఒక విధమైన స్మెల్ వస్తుంది. మజ్జిగ చేసుకొని ఒక 3 రోజులు ఫర్మెంట్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఇది ఎటువంటి వాసన రాదు, మరియు ఎటువంటి పురుగులు కూడా రాదు, కలర్ కూడా చేంజ్ కాదు. నేనైతే 3 రోజుల క్రితం మజ్జిగ చేసుకొని పెట్టేశానండి. ఇప్పటికి ఇది చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. దీన్ని అయితే వడకట్టుకోవాలండి కంపల్సరీగా. ఎందుకంటే దీనిలో కొంచెం మీగడ ఉంటుంది. ఇది స్ప్రేయర్ కూడా అడ్డుపడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా దీనైతే వడకట్టుకున్న తర్వాతే మనం వాడుకోవాలి. మీకు వీలైతే కానీ ఈ మజ్జిగలోనే ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని అట్లానే ఫర్మెంట్ చేసేసుకోవచ్చు. కొంచెం పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా దంచేసుకొని, లేకపోతే వెల్లిపాయలన్నా అల్లం కానీ, వెల్లిపాయలు కానీ, పచ్చిమిర్చి కానీ ఏదో ఒకటి కచ్చాపచ్చగా ఇలా దంచేసి ఈ మజ్జిగతో పాటు ఫర్మెంట్ చేసామంటే పెస్ట్ ఎంత ఎక్కువ ఉన్నా సరే కంట్రోల్ అయిపోతుంది. మీకు మీ మొక్కలకి చాలా పెస్ట్ అటాక్ అయిందంటే మాత్రం ఈ ఫర్టిలైజరు 15 రోజులకు ఒక్కసారి అయితే స్ప్రే చేయండి.
15 డేస్కి ఒక్కసారి కంటిన్యూగా స్ప్రే చేయండి, అది వెళ్ళేంత వరకు. ఇది మనం కంప్లీట్గా ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి పెస్ట్ ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. ఈ మజ్జిగ తీసుకున్నానండి, బాగా పులిసిన మజ్జిగ తీసుకున్నాను. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా తీసుకున్నాను. దీన్నైతే స్ప్రే చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ ఉన్నా సరే 15 డేస్కి ఒకసారి స్ప్రే చేసుకో. మనం వందలు ఏం ఖర్చు పెట్టట్లేదండి, రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం కిచెన్లో దొరికే వాటితోనే కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్ కాబట్టి పెస్ట్ ఎక్కువ ఉంటే మాత్రం పోయేంత వరకు స్ప్రే అయితే చేసుకోవాలండి కంపల్సరీగా. మీకు 15 డేస్కి ఒక్కసారి, ఇంకా మీకు టైం ఉంటే మాత్రం వీక్లీ వన్స్ స్ప్రే చేసి పెస్ట్ వెళ్ళేంత వరకు అయితే పెస్ట్ కంట్రోల్స్ ఇచ్చుకుంటానే ఉండాలి మనము. బయట దొరికే కెమికల్ ఫర్టిలైజర్స్ ఏంటంటే అవి కొట్టడం వల్ల పెస్ట్ వెళ్ళిపోతుందేమో, కానీ తర్వాత మొక్కలు అయితే చాలా వరకు వాడిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ కెమికల్ మొత్తం మట్టిలో పడుతుంది కదా, చాలా వరకు మొక్కలైతే వాడిపోతూ ఉంటాయి. అయితే మీరు బయట నుంచి అస్సలు తెచ్చుకోకండి, ఇంట్లో దొరికే వాటితోనే. ఇంకా మన ఛానల్లోనే చాలా ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్స్ ఉన్నాయండి, ఒకసారి చూసి ట్రై అయితే చేయండి. చాలా వరకు నాకు కామెంట్స్ వస్తున్నాయని నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. చాలా వరకు మొగ్గలు రాలిపోతున్నాయండి, చెట్టుకి పిండి నల్లి పట్టింది, పేనుబంక పట్టింది అని ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారని నేను ఈ వీడియో రూపాయి కూడా ఖర్చు లేకుండా చూపిస్తున్నాను. ఇవైతే కింద ముఖ్యంగా ఏంటంటే చెట్టుకి ఒక 2 to 3 ఇంచెస్ వరకు ఖాళీ ఉంచమని చెప్తున్నానండి. ఇది వచ్చేసి అడుగున పట్టింది కాబట్టి మనకి మట్టిలో ఉన్న పెస్ట్ కూడా తొందరగా చెట్టు మీదకి ఎక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి అడుగునైతే ఏమీ ఉంచకండి. చెట్టుకి ఒక 2 to 3 ఇంచెస్ వరకు ఎటువంటి కొమ్మలు లేకుండా కట్ చేయండి. నేను మిస్టేక్ అయితే అక్కడే చేశాను, నేనైతే ఇది కట్ చేయలేదు. దీనివల్ల కూడా పెస్ట్ అనేది, ఇప్పుడు ఈ పెస్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి మట్టిలో కూడా వెళ్ళిపోతుంది, మెల్లమెల్లగా మొక్క కూడా చనిపోతుంది. నేను స్ప్రే చేసుకున్న తర్వాత నేనైతే అదైతే కట్ చేసుకుంటాను. ఇదే విధంగా నేను హెల్దీగా ఉన్న మొక్కలు కూడా కొట్టేసుకుంటానండి. పెస్ట్ ఉన్న మొక్కలకే కాకుండా హెల్దీగా ఉన్న మొక్కలు కూడా అన్ని విధాలుగా ట్రై చేసి మనం పెట్టుకోవాలన్నమాట. మన మొక్కలకి మన దగ్గర ఉన్న కిచెన్లో దొరికే వాటితోనే పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి, అది కూడా వాటర్లో వేసి ఏది చేసుకున్నా సరే ఇట్లాంటిది వడకట్టుకోండి. స్ప్రేయర్లో మనకు అడ్డుపడితే మాత్రం అవి అస్సలు రావు. కాబట్టి ఇదైతే చేసుకోండి. మీ దగ్గర కానీ స్ప్రేయర్ లేకపోతే ఏదైనా ఎంటీ బాటిల్తో అయినా స్ప్రే చేసుకోండి, లేకపోతే వాటర్ లాగానే చిలకరించుకోండి. చిన్న టిప్స్ వల్లేనండి మన మొక్కలు అనేది బ్రతుకుతాయి, పువ్వులు కూడా చక్కగా పూస్తాయి. ఒక్కసారి పెస్ట్ అటాక్ అయిందంటే మాత్రం ఆ మొక్కలు అస్సలు బ్రతకవు. కాబట్టి కంపల్సరిగా మీ మొక్కలకి ఏమైనా పెస్ట్ అటాక్ అయిందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే, మనం ఇన్ని పెస్ట్ కంట్రోల్స్ ఇచ్చాం కదా, ఇవి కూడా మనం మట్టిలో ఇవ్వచ్చండి. మొక్క మీద స్ప్రే కాకుండా మట్టిలో కూడా మనం ఎట్లా ఒక 1/2 లీటర్ వాటర్ వరకు మట్టిలో కూడా ఇచ్చేసుకోవచ్చు. మట్టిలో ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా, ఏంటంటే మనం 1 లీటర్ వాటర్కి ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ బేకింగ్ సోడా తీసుకొని 15 డేస్కి ఒక్కసారి, పెస్ట్ అటాక్ అయితే మాత్రం 15 డేస్కి ఒకసారి మొక్కల మీద అయితే చల్లుకోవచ్చు. హ్యాపీ గార్డెనింగ్. మరొక మంచి వీడియోతో